ఓం శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. శివాయ గురు నమః. శివాయ గురువే గురువే. ఓం శివాయ గురువే నమః. అందరికీ ఓం శివాయ శుభోదయం. గురువే నమః. నమస్కారం. ఓకే, నమస్కారం. వాకింగ్ వాకింగ్ మనసులో స్టార్ట్. శివనామ శంభో. స్మరణ. వెరీ గుడ్, వెరీ గుడ్. శంభో. కంటిన్యూ. శంభో, శివ శంభో, ఓం నమ శివాయ. ఏదైనా సరే మీ ఓకే సార్. మనసులో ఆ నామస్మరణ మనసులో కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి. ఓకే అండి. ఓకే, ఓకే. కంటిన్యూ ద వాకింగ్. ఓం శివాయ గురువే నమః. అందరూ ఇండోర్స్ లోకి వెళ్ళండి. మంత్ర సాధన. ఈ రోజు మనం మహా మృత్యుంజయ మంత్ర సాధన చేద్దాం. అందరూ మీ మీ ఇళ్లలోకి వెళ్ళండి. లేదు అండి, అందరూ మీ మీ ఇళ్లలోకి వెళ్ళండి మంత్ర సాధన కోసం. లేదా బయట ఓపెన్ ప్లేస్ గనక నిశ్శబ్దంగా క్వైట్ గా మీకు సపోర్టివ్ గా ఉన్నట్లయితే నో ప్రాబ్లం, యూ కెన్ స్టే అవుట్ సైడ్. మహా మృత్యుంజయ మంత్ర సాధన. ఓకే అండి, అందరూ వచ్చేసారా? ఇంకా ఎవరైనా స్టిల్ వాకింగ్? ఓకే, లెట్ మీ సీ. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. కూర్చోండి అమ్మా అందరూ. ఉషశ్రీ గారు సిట్ డౌన్ ఓం ప్లీజ్. శివాయ గురువే గురువే నమః. నమః. ఓం శివాయ గురువే శివాయ నమః గురువే అమ్మా. నమః. ఓకే, వెన్నెముక నిటారుగా ఉండేలాగా కూర్చోవాలి. అండ్ నమస్కార ముద్రలో ఉండాలి.
ఓం శివాయ గురువే నమః. శివాయ శివాయ గురువే నమః. అందరూ సిట్ ప్లీజ్. వీడియోలు ఆన్ చేసుకోవాలి. పార్వతమ్మ, ఉమామూర్తి గారు, గౌరీ శంకర్ శంక గారు, భారతి గారు, ఎన్వి గారు వీడియోలు మ్యూట్ లో ఉన్నాయి. పద్మలత గారు వీడియోస్ మ్యూట్ లో ఉంచారు. ఓకే సరే ఓకే. నమస్కారం ముద్ర. కోటి గారు ఇంకా వాకింగ్ చేస్తున్నారా? ఒక దగ్గర కూర్చోండి సార్. మంత్ర సాధన చేయాలి కదా, సో ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఓకే ఎవ్రీబడి సిట్ కంఫర్టబుల్లీ విత్ స్పైన్ స్ట్రైట్, head straight, eyes closed. Namaskara mudra. Focus only between the eyebrows. Breathing normal. ఓకే ఈ మంత్రం జస్ట్ వినండి, జస్ట్ లిసన్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. Okay, so the tune రాగము కరెక్ట్ గా అలాగే పలకాలి. సేమ్ రాగం, అక్షరాలని పలికే అక్షర దోషం లేకుండా పలికే విధానం కరెక్ట్ గా ఉండాలి. ఒక్క అక్షరం కూడా దోషంతో పలకకూడదు. ఓకేనండి. సరే, ఇప్పుడు నేను ఒక్కొక్క లైను నేను పలుకుతాను, మీరు ఒక్కొక్క లైను మీరు నా తర్వాత పలకండి. ఈకో వస్తుంది, సో నేను అందరినీ మ్యూట్ లో పెడుతున్నాను. ఓకే అండి, మ్యూట్ లో పెడుతున్నాను. బట్ ఐ కెన్ సీ యువర్ ఎక్స్ప్రెషన్, లిప్ మూమెంట్ ఐ కెన్ సీ. ఓకే, సో నేను ఒక్కొక్క వాక్యం పలికినా కొద్దీ మీరు కూడా అదే వాక్యము నా తర్వాత రిపీట్ చేయండి. ఓకే, ప్లీజ్ లిజన్ అండ్ చాంట్ కేర్ఫుల్లీ. సేమ్ రాగం సేమ్ ఉండాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓకే, ఐ కెన్ సీ ఎవ్రీబడి చాంటింగ్. వెరీ గుడ్. నౌ అన్మ్యూట్ చేసుకోండి ఆడియో. రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి టచ్ చేయండి, అన్మ్యూట్ అయిపోతుంది. చూద్దాం మరి అందరం ఎంత క్రమశిక్షణగా పలుకుతున్నామో టెస్ట్ చేద్దాం.
ఓకే, సెల్ఫ్ టెస్ట్. మన అందరం కలిసి వెళ్తున్నామా లేదా, కలిసి పలుకుతున్నామా లేదా, టెస్టింగ్. మరి మన ఐకమత్యము ఎలా ఉందో చూద్దాం. సరే, ఓకే అండి. మధ్యలో ఈకో వచ్చినా మీరేమి వర్రీ కావద్దు. నేను చూసి ఎవరి దగ్గర నుంచి ఈకో వస్తుందో నేను మ్యూట్ లో పెట్టేస్తాను వెంటనే, సరేనా? సో ఈకో వచ్చినా సరే మీరు కంటిన్యూ చేయండి. ఓకే, యా. ఓం త్ర్యంబకం యజామహే ఇక్కడ త్రయంబకం కాదండి, యాక్చువల్ గా త్రయంబకం అని చాలా మంది పలుకుతారు, చాలా చోట్ల వినిపిస్తుంది. కానీ సంస్కృతం ప్రకారం, సంస్కృత భాష ప్రకారం త్రయం, త్రయం కాదు, త్రయం అంటే అంటే తా, రా అండ్ యా, ఈ మూడు ఒకేసారి పలకాలి. నో, త్రయం, త్రయం. ఓకే, సరే, ప్రాక్టీస్ వల్ల వస్తుంది, నో ప్రాబ్లం. సరే, మళ్ళీ రిపీట్ ఆఫ్టర్ మీ, నాట్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు కాదు, నేను పలికిన తరువాత. ఓకే ఓకే, సరే, బి రెడీ. ఓం త్ర్యంబకం యజామహే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ we can improve, we can improve the chanting all together in one ragam. ఒకేసారి మనం పలకాలి, ఓకేనండి? సరే, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సరే, ఇప్పుడు నాతో పాటు ఒకేసారి అందరం కలిసి పలుకుదాం. మధ్యలో ఎవరు వేరే విషయాలు మాట్లాడకండి. మంత్ర సాధన, మంత్ర పఠనం, మంత్ర జపం. ఓకే, సరే, నాతో పాటు స్టార్ట్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓకే, స్టాప్. స్టాప్. ఓకే, స్టాప్ అండి. ఓకే, ఆపేయండి, స్టాప్. సరే, ఇది ఒక్కొక్క అక్షరం, మనం ఏదైనా పాట పాడినా సరే, ఏదైనా గేయం ఆలపించినా సరే, ఏదైనా భజన చేసినా సరే, ప్రతి అక్షరం క్లియర్ గా మనకు వినబడాలి, పాడే వాళ్ళకు వినబడాలి, మరియు
వినే శ్రోతలకు కూడా వినబడాలి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఔం, అది ఓం కాదు, ఔం అది. ఓకేనా. నెక్స్ట్ త్ర్యంబకం, త్ర్యంబకం యజామహే, దీర్ఘాక్షరం యజామహే, యజామహే. నెక్స్ట్ సుగంధిం, మహాప్రాణాక్షరం సుగంధిం, దా కింద ధావత్తు, సుగంధిం. నెక్స్ట్ పుష్టివర్ధనం, ఆ అనేటప్పుడు కొంచెం ఆ అక్షరాన్ని లాగాలి. వర్ధనం అని కొద్దిగా ఎక్కువసేపు రావాలి అది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ ఒక్క లైన్ చూడండి. ప్రతి అక్షరము క్లియర్ గా వినిపిస్తుందా లేదా అది ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, నా లిజన్, ఓన్లీ లిజన్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సో ఒక్కొక్క అక్షరము కరెక్ట్ గా పలకాలి. ఎక్కడ లాగాలి అక్షరాన్ని, ఎక్కడ దించాలి, ఎక్కడ పెంచాలి, అన్ని సవ్యంగా కరెక్ట్ గా ఉంటే వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అవునా? సో మళ్ళీ నాతో పాటు ఒక 3 సార్లు ఇది మళ్ళీ మొత్తం పలుకుదాం. మంత్రాన్ని నాతో పాటు పలకండి. మొట్టమొదట బ్రీత్ ఇన్ తీసుకోండి అండ్ బ్రీత్ అవుట్ తో పాటు శబ్దం రావాలి. ఓకే, నా బ్రీత్ ఇన్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్టాప్, స్టాప్, స్టాప్. ఓకే, ఇప్పుడు మీరందరూ మ్యూట్ లో ఉన్నారు, సరేనా? అంటే మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ లేదు, కేవలం నా మాట మాత్రమే వినిపిస్తుంది క్లియర్ గా. అవునా? ఓకే, ఎస్ అంటే ఇలా క్లియర్ గా వినిపిస్తుందా నా మాట? వెరీ గుడ్. ఓకే, నా ఇప్పుడు నాతో పాటు పలకండి. నేను పలుకుతాను కదా, నాతో పాటు పలకండి, కానీ మీరు మ్యూట్ లోనే ఉండాలి. ఓకే అండి, సరే. కళ్ళు మూసుకోండి, నమస్కార ముద్రలో ఉండండి. స్పైన్ స్ట్రైట్, ఐస్ క్లోజ్. ఫోకస్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. ఓకే, ఐ కెన్ సీ యువర్ లిప్ మూమెంట్, బట్ మ్యూట్ లోనే ఉండండి. ఓకే, నాతో పాటు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् 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 Stop. Eyes close. Vinandi, just vibration inside you. Eyes close and feel the vibration. Okay. Slowly, very slowly, open your eyes. Okay. So, Mahamrityunjaya Mantramu. Just listen carefully and chala jagrattaga vinandi, because this is going to give you lot of benefits andi. భయాన్ని తొలగించడం, మీకు రక్షణ కవచంగా ఉండడం, ఎప్పుడు 24/7 ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ లైక్ ఎనీథింగ్. మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది, రక్షణ కవచం. ముఖ్యంగా యాత్రలు చేసేవారు, బయట ప్రయాణాలు చేసేవారు, జర్నీ చేసేవారు, ఫర్ దెమ్ దిస్ పర్టిక్యులర్ మృత్యుంజయ మహామంత్రము very essential, excellent. It will work for them in a very high way. చాలా చాలా ఎక్కువగా పనిచేస్తుంది. And it is not only for the people who traveling, but if your family members are traveling, you are in your home, then also if you chant, they also will get the benefit on their name. If you chant also, they will be protected. అంత అద్భుతమైన అద్వితీయమైన మంత్రం అండి ఇది. మార్కండేయ మహర్షికి చిన్నప్పుడే ఆయువు చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత కాలమైనా సరే వారికి పిల్లలు ఉండరు. వారు శివుడికి లింగాభిషేకం చేస్తూ ప్రతినిత్యము శివారాధన చేస్తారు. అప్పుడు శివుడు ప్రసన్నమై ప్రత్యక్షమై వారికి వరం ఇస్తారు. ఏంటి అంటే
మీకు పుత్రుడు లభిస్తాడు. మీకు ఏంటంటే ఎలాంటి పుత్రుడు కావాలి? బుద్ధిహీనుడైన అవివేకుడైన పుత్రుడు పూర్ణాయుషు కలవాడు, నిండు 100 ఏళ్ల ఆయుష్ కలవాడు. కానీ బుద్ధిహీనుడు కావాలా? లేదా మంచి బుద్ధిమంతుడు కానీ తక్కువ ఆయుష్? ఏది కావాలి? ఎవరు కావాలి? శివుడు చూడండి ఎంత కష్టపడ్డా పరీక్ష కదా. ఎంతో కష్టపడి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. బుద్ధిహీనుడైన పుత్రుడు కావాలా? ఆయుష్ నిండుగా ఉంటుంది. మరి అలా కాకుండా బుద్ధిమంతుడు, మంచి తెలివైన వాడు, ఇంటెలిజెంట్ బాయ్, బ్రిలియంట్ బాయ్, చాలా మంచి వ్యక్తి, గుడ్ బాయ్ మీకు కావాలా? బుద్ధిహీనుడు, బ్యాడ్ బాయ్, 100 years, ఆర్ గుడ్ బాయ్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్, తక్కువ ఆయుష్? ఎవరు కావాలి అని అంటే అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా తెలివిగా వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిమంతుడే కావాలి అని కోరుకుంటారు. అప్పుడు పరమశివుడు వరం ఇచ్చేస్తాడు. ఈ పుత్రుడు ఆయుష్ గడుస్తున్నా కొద్దీ, రోజులు గడుస్తున్నా కొద్దీ, ప్రతి బర్త్డే జరుపుకుంటున్నా కొద్దీ, ఎవ్రీ బర్త్డే ఈజ్ హ్యాపెనింగ్, బట్ మదర్ ఫాదర్ ఆర్ totally in very sad. Every birthday they are crying. అయ్యో మా పుత్రుడు అల్పాయుషు, తొందరగా వెళ్ళిపోతాడు అని చెప్పి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పరమశివుడి పరీక్ష ఎలా నెగ్గారు, హౌ దే పాస్డ్ ద టెస్ట్ ఫ్రమ్ మహాదేవ ఈస్, ఆ బుద్ధిమంతుడైన పుత్రుడు ఏం చేశాడంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేవడం, నిత్యాగ్నిహోత్రాలు చేసుకోవడం, యోగా చేయడం. బుద్ధిమంతుడు కదా, మరి ఇవన్నీ చేస్తాడు. వేద పఠనం, అన్ని రకాల నాలెడ్జ్ గెయినింగ్, వేదాలు, యోగా, అన్ని రకాలుగా తను తన తెలివిని పెంపొందించుకుంటూ ఉంటున్నాడు ప్రతినిత్యము. ఆ క్రమంలోనే శివాభిషేకము, శివారాధన, శివుడిని గురించి పూజ చేయడము, తపస్సు చేయడము, ఇవన్నీ ప్రతినిత్యము చేస్తా ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతినిత్యం యోగా చేయడం వల్ల, మెడిటేటివ్ స్టేట్ లో ఉండడం వల్ల, బికాస్ హీఈస్ డూయింగ్ యోగా వెరీ ఇంటెన్స్, then he downloaded certain sounds from the cosmic energy. ఈ సకల సృష్టి నుండి తను కొన్ని శబ్దాలను డౌన్లోడ్ చేశాడు తన తీవ్రమైన యోగ సాధన ద్వారా. అండ్ ఆ శబ్దాలని డౌన్లోడ్ చేసి తను రాసి పెట్టుకున్నాడు. ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. సౌండ్ ఇది పలుకుతున్నప్పుడు ద టంగ్ రోలింగ్, ద ఎనర్జీ, అప్వర్డ్ మూమెంట్, శారీరక స్థితి, బ్రీతింగ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ అలైన్మెంట్. ప్రతి ఒక్కటి సరైన క్రమంలో, సరైన పాళ్ళల్లో అమరి అయి ఉంది, కంప్లీట్ గా మెర్జ్ అయి ఉంది. అంటే ఇది పలుకుతున్నప్పుడు మన నాలుక మూమెంట్, టంగ్ రోలింగ్, టంగ్ మూమెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద హెల్త్. And it is creating the అమృతము, నెక్టార్. అమృతం ఎక్కడ? ఇక్కడ కంఠం చివరి భాగంలో అమృతాన్ని ఇది
క్రియేట్ చేసి ఇస్తుంది. మరి అమృతం ప్రతిరోజు సేవిస్తే ఏం జరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవునా? సో ఈ బుద్ధిమంతుడైన మార్కండేయుడు ఏం చేశాడు? అందుకే ఎప్పుడైనా సరే మనం బుద్ధిని పెంచుకోవాలి. మెచ్యూరిటీ, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, బ్రిలియన్స్ అది పెరిగితేనే కదా సకల సృష్టికి, మిగతా లైఫ్ ఆన్ ద ప్లానెట్ కి కూడా చాలా చాలా మంచిది. లేదు మూర్ఖంగా ఉండి, ఇప్పుడు చాలా తెలివిగా ఉండి ఒక యోగా సెంటర్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక యోగా సెంటర్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ ప్రతిరోజు తన జీవితం కొనసాగిస్తున్నాడు. ఇంకొక మనిషి AK-47 కనిపెట్టి అందరికీ అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆల్కహాల్ తయారు చేసి వైన్ షాపులు పెట్టి అందరికీ ఆల్కహాలు మద్యాన్ని అమ్మేస్తున్నాడు. ఇప్పుడు డబ్బు 2 రకాలుగా వస్తుంది. యోగా సెంటర్ పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు వచ్చింది. మరి ఇలా దుష్కర్మల వల్ల, పాపపు పనుల వల్ల, మూర్ఖపు పనుల వల్ల అలా అయినా డబ్బు వస్తుంది. కానీ ఏది శాశ్వతము? యోగా సెంటర్ ద్వారా డబ్బు సంపాదించుకోవడమే శాశ్వతం. మరి అది ఆ AK-47, ఆ వైన్ షాప్లు ఇవన్నిటి వల్ల సర్వనాశనము. వాళ్ళకు ఆ కర్మ తిరిగి వాళ్ళకు వస్తుంది. వాళ్ళు అలా సర్వనాశనం అవుతారు. మరియు మిగతా ప్రాణులు కూడా సర్వనాశనం అవుతారు. అవునా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బుద్ధిమంతులైన ప్రజలు. మూర్ఖంగా ఉండే ప్రజలు జనసంఖ్య పెరిగిపోతా ఉందనుకోండి, ఎలా ఉంటుంది ఆ దేశం? మనం చూస్తున్నాం. న్యూస్ పెట్టుకుంటే చాలు మనకు తెలిసిపోతుంది ఏ దేశాలు ఎలా ఉన్నాయి అని. అవునా? మరి మన భారతదేశము భావరాగ తాళంతో మమేకమై నిత్య ఆనందంతో చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా వాళ్ళు మంచిగా బతుకుతూ ఇతరులకు మంచి చేసే వాళ్ళు భారతీయులు. అలా ఉండడం వల్ల అత్యంత ఆనందంగా ఉండేవారు భారతీయులు. అవునా? సో ఈ మార్కండేయ మహర్షి ఇలాగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అండ్ వన్ ఫైన్ డే మళ్ళీ బర్త్డే వచ్చింది, నెక్స్ట్ బర్త్డే వచ్చింది. అండ్ 12, 13, 13, 12, 13 టీన్ అంటే యువకుడు, కొంచెం పెద్దోడు అయిపోయాడు. 13 ఆ సమయంలో కొంచెం మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత వాళ్ళు నిజాన్ని తన పుత్రుడికి చెప్పారు. నాయనా, ఇది పరిస్థితి. ఎందుకు ఏడుస్తున్నారమ్మా నా బర్త్డే రోజు అని అడిగితే, బాబు ఎందుకురా మేము ఏడిచేది, ఎందుకు ఏడుస్తున్నాము అని. అప్పుడు ఆ పుత్రుడు తెలివైన పుత్రుడు, బుద్ధిమంతుడైన పుత్రుడు, అమ్మా నాన్న, మీ దుఃఖాన్ని తీర్చే బాధ్యత నాది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి ఉంది కదా. సో పుత్రుడు అంటే ఓన్లీ బాయ్ బేబీయే కాదు, గర్ల్ బేబీ కూడా అంతే. పుత్రుడు అంటే ఇక్కడ బిడ్డ అని అర్థం, మన పిల్లలు అని అర్థం. పిల్లల ప్రథమ కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులని అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి. అది పిల్లల ప్రథమ కర్తవ్యం. తల్లిదండ్రుల దుఃఖాన్ని తీర్చేయాలి. సో మార్కండేయుడు బుద్ధిమంతుడైన పిల్లోడు కదా. సో అమ్మా నాన్న, ఇన్ని సంవత్సరాలు మీరు ఏడుస్తూ ఉన్నారా? అయ్యయ్యో, నేను ఇక నుంచి మీరు ఏడవడానికి వీల్లేదు, మీరు సంతోషంగా ఉండాలి. అది నా ధర్మము, అది నా కర్తవ్యము.
అని ఇంకా తను వాళ్ళకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చి అడవిలోకి వెళ్ళి శివలింగ ఆరాధన చేస్తున్నాడు. శివలింగ పూజ, అభిషేకము, ఆరాధన. యోగా ఎట్లాగో యోగా నేర్చుకున్నాడుగా, ప్రతిరోజు యోగ సాధన, మంత్ర సాధన, ప్రాణాయామ ఇవన్నీ చేస్తూ ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు తెలుసా? ఎలాగంటే ఇలాగే ప్రతిరోజు యోగా చేస్తున్నాడా, తీవ్రమైన సాధన చేస్తున్నాడా, వన్ ఫైన్ డే యమధర్మరాజు వచ్చాడు ఆ అడవిలోకి, ఆ ఆశ్రమంలోకి. మార్కండేయుడి ఎదురుగా నిలబడ్డాడు యమధర్మరాజు. మరి మార్కండేయుడు ఇలా పెట్టాడు, నమస్కారం. మీరు ఇందాక పెట్టారే ముద్ర, నమస్కార ముద్ర. అండ్ మీరు ఇందాక కూర్చున్నారే అలాగ కూర్చున్నాడు. మీరు ఇందాక కళ్ళు మూసుకొని ఉన్నారా అలాగే ఉన్నాడు. అండ్ ధ్యాస మొత్తం కనుబొమ్మల మధ్యలో పెట్టారు కదా, అలాగే పెట్టాడు తను కూడా. అండ్ ఇలాగే పెట్టి ఒకే మంత్రం అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, మళ్ళీ 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 అదే ధ్యానం పలుకుతూనే ఉన్నాడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇలా పలుకుతూనే 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 ఉన్నాడు. యముడేమో ఎదురుగా నిలబడ్డాడు, తన యమపాశాన్ని వేశాడు. యమపాశం వేయగానే ఆ శివలింగంలోంచి శివుడు ప్రత్యక్షమై ఉద్భవించి యమధర్మరాజుని త్రిశూలంతో ఒక్క పోటు పొడిచాడు. ఇప్పుడు యమధర్మరాజు అబ్బా అని చెప్పి, ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష, ఇది పరీక్ష మార్కండేయుడికా లేదా యమధర్మరాజుకా, ఎవరికి పరీక్ష? నా డ్యూటీ నేను చేశాను, నన్నెందుకు పొడిచావు స్వామి అంటే అప్పుడు పరమశివుడు చెప్తాడు, ఈ పర్టికులర్ మంత్రం ఇక నుండి, ఈ మంత్రము మహామృత్యుంజయ మంత్రంగా పిలువబడుతుంది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దిస్ మంత్ర విల్ బి కాల్డ్ యాజ్ మహామృత్యుంజయ మంత్రము. మహా మీన్స్ బిగ్, వెరీ బిగ్. మృత్యుంజయ, మృత్యుంజయ అంటే మృత్యువును జయించే, మృత్యువుని జయించడం, అమరత్వం, దైవత్వం. యోగా చేసే ప్రతి ఒక్కరూ మృత్యువుని జయిస్తారు, దైవత్వాన్ని పొందుతారు. మరి ఎంతమంది చేస్తున్నారు సార్ యోగా? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? ఎవరికి దైవత్వం కావాలో, ఎవరైతే బుద్ధిమంతులో, ఎవరైతే తెలివైన వారో వారు యోగా చేస్తారు సార్, అంతే. అంతేనా? సో మార్కండేయుడికి అప్పుడు స్వామి తన ఒళ్ళో పెట్టుకొని, నాయనా వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ ఇట్, నిత్య సాధన చాలా బాగా చేసావు. అండ్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ ద కాస్మిక్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మృత్యుంజయ మంత్రము. ఈ మృత్యుంజయ మంత్రాన్ని నువ్వే కనిపెట్టి ఇది రాశావు. సో నీలాగా అల్పాయుషు ఉన్నవారికి లేదా సడన్ డెత్, యునో అలా ఉన్నవారికి కూడా, ప్రయాణాలు చేసేవారికి కూడా, ఎవరైతే కొంచెం రిస్క్ లో ఉంటారో వారందరికీ, ఎవరైతే మృత్యువుకు దగ్గరగా వెళ్తారో వారు ఈ మంత్ర సాధన చేస్తే మృత్యువు నుంచి బయటపడతారు. మృత్యువు వారిని తాకదు. తాకదు అంటే ఏంటి? మరి పుట్టిన వారందరూ గిట్టాలిగా. అంటే నిండు పరిపూర్ణ ఆయుష్,
అది అమరత్వం అంటే అది. ఓకే, సో ప్రయాణాలు చేసేవారు కానీ, అకాల మృత్యు భయం ఉన్నవారు కానీ, బాగా ప్రయాణాలు చేసేవారు అండ్ రోగాలతో ఉన్నవారు, ఏవైనా డిసీజెస్ ఉన్నాయి, వారు ఈ మంత్ర జపం, ఈ మంత్ర సాధన చేస్తే దే విల్ గెట్ రిడ్ ఆఫ్ దేర్ డిసీజెస్. వారికి పరిపూర్ణ ఆరోగ్యము వస్తుంది. ఇది ఒక రక్షణ కవచము. సో మరి మనందరం కైలాస మానస సరోవర యాత్ర కోసం సిద్ధమవుతున్నాం కదా. ఒక సైనికుడు ఎలాగైతే సిద్ధమవుతాడో అలాగా ఆ పరమశివుడి కొరకు కైలాస మానస సరోవరం కోసం మనందరం సిద్ధమవుతున్నాం, అవునా? సో మరి మనకు ఇది అత్యంత రిలవెంట్ మంత్రం, అత్యంత ఇంపార్టెంట్, మనందరం ప్రతిరోజు సాధన చేయాల్సిన మంత్రము, మహామృత్యుంజయ మంత్రం. సరే, దీంట్లో ఒక్కొక్క వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూద్దాం. విల్ సీ ద మీనింగ్ ఆఫ్ మహామృత్యుంజయ మంత్ర వర్డ్ బై వర్డ్. ప్రతి పదానికి మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, తాత్పర్యం ఏంటి చూద్దాం. ఓకే, ఔం అంటే పరమాత్మ స్వరూపం, సకల దేవతల నిలయం. ఔం మీ అందరికీ తెలుసు, అవునా? తెలుసుగా. అకార ఉకార మకారం, ఔంకారం, ప్రణవనాదం, పరమాత్మ స్వరూపం, విశ్వనాదం. నెక్స్ట్ త్ర్యంబకం, 3 నేత్రాలు కలవారు శివుడు. త్ర్యంబకం, త్ర్యంబకం, త్రయం అంటే 3, త్ర్యంబకం. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, తా రా యా, ఈ 3టి మిక్సింగే త్ర్యం. 3 నేత్రాలు కలవాడు పరమశివుడు. యజామహే ధ్యానిస్తున్నాను, పూజిస్తున్నాను. సుగంధిం దివ్య గుణాలతో నిండినవాడు, సువాసన కలవాడు. సుగంధిం సువాసన, దివ్య గుణములతో ఉన్నవాడు. పుష్టివర్ధనం ఆరోగ్యాన్ని పెంపొందించేవాడు. Am I going fast or slow? Good. మెల్లిగా వెళ్ళాలా? రాసుకుంటున్నారా ఎవరైనా? రాసుకుంటున్నారా? మరి నా స్పీడు స్లో చేయమంటారా, నార్మల్గా అలాగే కంటిన్యూ చేయనా? కొంచెం స్లో. ఓకే, మరి చెప్పాలిగా, ఎందుకు మొహమాటం? నాకు అర్థమైంది, అయ్యయ్యో మొహమాట పడుతున్నారేమో అని. ఓకే, సరే. ఔం పరమాత్మ, త్ర్యంబకం 3 నేత్రాలు కలవాడు. యజామహే ధ్యానిస్తున్నాను, పూజిస్తున్నాను. సుగంధిం సువాసన కలవాడు, దివ్య గుణాలు ఉన్నవాడు, దివ్య గుణాలు కలవాడు. పుష్టివర్ధనం ఆరోగ్యాన్ని పెంపొందించేవాడు. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆరోగ్యం పెంపొందనే కావాలి, అవునా? వి నీడ్ మోర్ హెల్త్. ఎందుకు అంటే అక్కడ పరమశివుడు కఠిన పరీక్ష పెట్టబోతున్నాడు, మనకు తెలుసు. మనల్ని ఉతికి ఆరేస్తాడు అని మనకు ముందే తెలుసు. మరి మనం సిద్ధంగా ఉండాలిగా. ఓకే, సాధన చేసేవారు నో ప్రాబ్లం, దే విల్ హ్యాపీలీ దే కెన్ కంప్లీట్ ద పరిక్రమ కదా. సరే, పుష్టివర్ధనం అంటే ఆరోగ్యాన్ని పెంపొందించేవాడు. ఉర్వారుకమివ
ఉర్వారుకమివ అని అంటే పండిన దోస పండు. దోసకాయ ఉంటుంది కదా, కుకుంబర్ మోస్ట్లీ 100% రైప్డ్ కుకుంబర్ అంటే పూర్తిగా పండిన దోస పండు ఎలాగైతే తీగ నుండి సహజంగా రాలిపోతుందో, పండిన దోస పండు. ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే, మీ ఇళ్ళల్లో దోసకాయ పండించే వాళ్ళు ఉంటే తెలుసు వాళ్ళకు. దోసకాయ బాగా పండిన తర్వాత తనంతట అదే రాలిపోతుంది. అంటే ఎంత సహజంగా, చాలా ఈజీగా సహజంగా రాలిపోతుంది. బంధనాత్, బంధనాల నుండి. బంధనాలు హౌ మెనీ టైప్స్? రోగ బంధనము, భయబంధనము, కర్మ బంధనము, అజ్ఞాన బంధనము, ఇన్ని బంధనాలు ఉంటాయి. అండ్ రాసుకొని వారు నో వరీస్, నేను ఈ పుస్తకం మీకు ఇస్తాను ఎలాగో, ఓకేనా? ఇంకో 2 రోజులలో తయారవుతుందిగా, బుక్ మీకోసమే తయారవుతుందిగా. సో నో టెన్షన్, యూ కెన్ రిలాక్స్, సిట్ అండ్ లిజన్ ఆల్సో. ఓకే, సరే. ఉర్వారుకమివమంటే పండిన దోస పండు తీగ నుండి సహజంగా విడిపోయినట్లు. బంధనాత్ అంటే బంధనాల నుండి. మృత్యో, మృత్యో అంటే మరణము, అకాల మరణ భయం. మరణం, మరణం అంటే సహజ మరణము, అకాల మరణం 2 రకాలుగా ఉంటాయి, అవునా? ఈ రెండిటి నుంచి తప్పించుకోవాలంటే యోగా చేయాలి. అకాల మరణము అండ్ మరణము. నెక్స్ట్ మృత్యు అంటే మరణం. నెక్స్ట్ ముక్షీయ, విముక్తి, విడుదల, రిలీజ్. ముక్షీయ అంటే విముక్తి, విడుదల. నెక్స్ట్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. మా అండ్ అమృతాత్. మా అంటే కాదు, అంటే ఏంటి? కేవలం శారీరక మరణం నుండే కాదు, కేవలం శారీరక మరణం నుండే కాకుండా అమృతాత్ అనగా అమృతమైన మోక్షస్థితి. అమృతమైన మోక్షస్థితి. సరే, ఇప్పుడు మొత్తం తాత్పర్యం చూద్దాం. మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ఇన్ తెలుగు, దెన్ ఇంగ్లీష్, ఓకే? డోంట్ వరీ. నేను 3 నేత్రాలు కల సుగంధ భరితుడైన, ఆరోగ్యము, శక్తిని, సమృద్ధిని ఇచ్చేటటువంటి పరమేశ్వరుడైన శివుణ్ణి ధ్యానిస్తున్నాను. పండిన దోస పండు తన తీగ నుండి సహజంగా విడిపోయినట్లు నన్ను రోగబాధలు, భయాందోళనలు, అకాల మరణ అండ్ మరణం నుండి విముక్తి చేసే అమృతమైన మోక్షాన్ని ప్రసాదించు. ఎంత చక్కగా ఉందో చూడండి మీనింగ్. 3 నేత్రాలు గలవాడు. 3 నేత్రాలు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ 2, ఇక్కడ 1 అని కాదు. నాట్ ఎ ఫిజికల్ ఐ. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల
పట్ల ఉన్న కమాండింగ్ మహాకాలుడు, కాలాలకే అధిపతి, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు. మన గత జన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, నెక్స్ట్ జన్మ ఏంటి, మనకి ఏ జన్మ ఇవ్వాలి, మనం ఏ జన్మ నుండి వచ్చాము, ఇప్పుడు ఎలా బతుకుతున్నాము, అన్ని మొత్తం త్రికాలదర్శి పరమశివుడికి తెలుసు. అంతేనా కదా, తనకు తెలుసు కదా. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు వినట్లేదు కదా, నేను తప్పులు చేసేస్తాను అని అంటే కుదరదు. వన్ యూనిక్ మహాదేవ ఈజ్ వాచింగ్. మహాదేవుడే మన సీసీ కెమెరా. 24/7 వీడియో కాల్లో, సీసీ కెమెరాలో వీఆర్ అండర్ సర్వీలియన్స్. అందుకే ఎవరు విన్నా వినకున్నా, చూసినా చూడకున్నా, మనం 100% చక్కగా, బుద్ధిగా, తెలివిగా యోగా చేస్తూ మనం బతుకు తెరువు సాగించాలి. అవునా? ఎందుకంటే పరమశివుడు హీఈస్ వాచింగ్ ఆల్ ద టైమ్. ఓకే, సో మీనింగ్ ఏంటి? 3 నేత్రాలు కల సుగంధ భరితుడైన ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే పరమేశ్వర, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. పండిన దోస పండు తన తీగ నుండి సహజంగా విడిపోయినట్లు నేను ఈ బంధాల నుండి విడిపోయి అమృతమైన మోక్ష స్థితి నాకు కలగాలి. ఇది ఈ మహామృత్యుంజయం యొక్క పరిపూర్ణ వివరణ. అంతేగా మనందరికి కావాల్సింది సహజమైన మరణం. అంటే మనం నిజంగా మనం మరణించామో లేదో మనకు కూడా తెలియకుండా అలా వెళ్ళిపోవాలి మనం. అంతేనా? బంగారు చావు. దట్ ఈస్ హౌ ఎవ్రీబడి వి వాంట్, రైట్? అంతేగా, ఎవరు కోరుకోరు ఐసీయూలో పడాలి, చాలా రోజులు కుంగి కృషించి అలా చనిపోవాలని ఎవరు కోరుకోరు. చాలా న్యాచురల్గా, హాయిగా, అలాగే నవ్వుతూ, అసలు తెలియకుండా టక్కన వెళ్ళిపోవాలి. ఎలా? దోస పండు తీగ నుండి రాలినట్టు. అంతేగా, మనందరి ఎవరైనా కోరుకునేది అదే కదా. సో ఒకప్పుడు ఇలా జరిగేవి. మన తాత ముత్తాతల కాలంలో మన తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు అలాగే వెళ్ళేవారు సహజంగా. ఇలా అన్ని రోగాలను తెచ్చుకొని వాటికి ట్రీట్మెంట్లు చేయించుకుంటూ అలా వెళ్ళిన వాళ్ళు లేరు. సో మనం మార్చాలి, సమాజాన్ని మనం మార్చాలి. వీర యోధులు మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేదు సార్ నాకు 70 years. నో, యు ఆర్ ఆల్సో ఛాంపియన్. వీర యోధులు మీరందరూ. సకల సృష్టిని మార్చే కెపాసిటీ ఉన్నవారు మీరందరూ. అవునా కాదా? అలా అనుకోవాలి మనం. చిట్ట చివరి శ్వాస వరకు మనం శక్తివంతులమే, వీర యోధులమే. ఈ సనాతన ధర్మ భారతీయ సంస్కృతి విలువల్ని మనం కాపాడాలి. ఎస్, ఓకే, ఫైన్. ఇది ఎప్పుడు పలకాలి ఈ మంత్రాన్ని? ఈ మంత్ర సాధన మరి ఎప్పుడు? వాట్ ఈస్ ద బెస్ట్ టైం? నౌ టెల్ మీ ఎనీబడి, వాట్ ఈస్ ద బెస్ట్ టైం? యు నో. ఎనీ టైం. బ్రహ్మముహూర్తం సార్. బ్రహ్మముహూర్తం. ఎనీ టైమ్ ఈజ్ ఓకే, బట్ ఐ ఆస్క్డ్ బెస్ట్ టైం. బ్రహ్మముహూర్తం. 2-4. బ్రహ్మ ముహూర్తము. మరి అన్ని మంత్రాలకు బెస్ట్ టైం బ్రహ్మముహూర్తం, యోగాకు బెస్ట్ టైం బ్రహ్మముహూర్తం. మరి ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో లేవాలి. అది నేను చెప్పదలుచుకున్న ఆంతర్యం. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా నేను ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ దట్. హోప్ మోస్ట్ ఆఫ్ యూ గాట్ ఇట్, రైట్? సో బ్రహ్మముహూర్తంలో లేస్తే, మరి బ్రహ్మముహూర్తంలో లేవాలంటే ఈవినింగ్ తొందరగా పడుకోవాలి.
11, 12 గంటల దాకా ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్. ఫోన్ వాడకుండా 11 గంటలు. అవును, ఫోను అన్ని ఇంకా అన్ని మొత్తం మానకుండా వెళ్ళిపోవాలి నిద్రలోకి. ఎర్లీ స్లీప్, ఎర్లీ వేకప్. ఆ బ్రహ్మముహూర్తం ఇదొక్కటి మీరు పాటించినా ఆ బ్రహ్మముహూర్తమే మీ చేయి పట్టుకొని మిమ్మల్ని మొత్తం మార్చేస్తుంది. మీరు చేయాల్సింది జస్ట్ వేకప్ ఎట్ బ్రహ్మముహూర్త 3:30 to 4 o'clock ఇన్ బిట్వీన్. జస్ట్ లేవడం అంతే, ఇంకా బ్రహ్మముహూర్తం చూసేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ కేర్. ఓకే, సరే. నెక్స్ట్, ఎనీ టైం కూడా ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ఎనీ టైం ఐఎమ్ డూయింగ్ నైట్ షిఫ్ట్ లేదా ఐ కెనాట్ డూ బ్రహ్మముహూర్తం, దెన్ నో ప్రాబ్లం. ఎనీ టైమ్ ఆల్సో యూ కెన్ డూ, బట్ ఈస్ దట్ ఏ సెకండ్ ఆప్షన్. ఎనీ టైమ్ విత్ ఎంటీ స్టమక్ కండిషన్. అంటే బ్రేక్ఫాస్ట్కు ముందు, లంచ్కు ముందు, డిన్నర్కు ముందు, ఇలా. ఓకేనండి. అండ్ ఇది కూడా ఋగ్వేదంలో దీని గురించి మెన్షన్ చేసి ఉన్నారు. ఏంటమ్మా, ఎవరో మాట్లాడారు మధ్యలో? వై విత్ ఎంప్టీ స్టమక్ సార్, అంటే ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందా? వై విత్ ఎంప్టీ స్టమక్, ఎందుకు నేను శుభ్రంగా భోంచేసి చేస్తా, వై ఐ కెనాట్ డూ, లేదు ఎంప్టీ స్టమక్ తో చేస్తా. సో వాట్ ఈస్ ద బెనిఫిట్? వై వై వై? మధ్యలో వెరీ గుడ్. వచ్చేస్తుంది, యాక్టివ్నెస్ ఉండదు. యాక్టివ్నెస్ ఉండదు, అలసట వస్తుంది అని అంటున్నారు మోహన్ గారు. సరే, అయితే దీని వెనకాల వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్? టెల్ మీ. ఓకే, ప్లీజ్ లిజన్. when you are in empty stomach, your energy in your system is always upsurge, పైకి వెళ్తా ఉంటుంది. మనం ఉపవాసం ఉన్న రోజు మీరు గమనించండి, ఏకాదశి ఉపవాసము, పౌర్ణమి ఉపవాసము, వరలక్ష్మి వ్రత ఉపవాసము, సోమవార శనివార ఉపవాసము, ఇలా ఎన్నో రకాలుగా ఉపవాసాలు చేస్తారు. అవునా? జస్ట్ అబ్జర్వ్, when you are not at all eating anything, when you are doing fasting, that time your energy is naturally lifting upwards. సహజంగానే మీ శరీరంలో ఉన్న శక్తి, ఎనర్జీ మూలాధార నుండి సహస్రారం వైపు ఆటోమేటిక్గా వెళ్తుంది. తిన్నారనుకోండి, బాగా మనం భోంచేసాము, మరి ఏం జరుగుతుంది? మన శక్తి గురుత్వాకర్షణ వైపు మంచి నిద్ర వచ్చేస్తుంది తినగానే. అవునా? ఎందుకు నిద్ర వస్తుందంటే పడుకోబెట్టేస్తుంది అది. ఆ ఫుడ్ తినగానే ఏం చేస్తుందంటే మూలాధార వైపు లాగుతుంది ఎనర్జీ, అండ్ హాయిగా పడుకోబెట్టేస్తుంది, శరీరాన్ని హారిజంటల్ గా ఉంచేస్తుంది. అప్పుడు మంచి కమ్మని నిద్ర. సో భోంచేసి చేస్తే ఈ సమస్య వస్తుంది. ఓకేనమ్మా? గాట్ ఇట్? క్వశ్చన్ ఎవరు అడిగారు? అట్లీస్ట్ ప్రతి ఏకాదశికి ఒక్కసారైనా 15 days వన్స్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. మెయింటెనెన్స్ అన్నమాట. బండిని, మన బైక్ని, కార్ని సర్వీసింగ్ తీసుకెళ్తాంగా, అలా ప్రతి 15 daysకి ఒకసారి సర్వీసింగ్ చేయాలి మన బండిని. మన శరీరమే మన వెహికల్ కదా. సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, అండ్ దీనినే సంజీవని మంత్రము అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని సంజీవని మంత్రము అని కూడా అంటారు. సంజీవని అంటే మరణమే లేదు, అంటే మోక్షం, అమరత్వం, అమృత సేవనం, దట్ ఈస్ సంజీవని. సరే, మరి ఎన్నిసార్లు చేయాలి? 5 times and 11 times
108, 21 times 108, 48. 1008, 1008 వెరీ గుడ్ 10,008, 1,08,000. 1,08,000 వరకు కూడా మనం చెయ్యొచ్చు. ఇది చెయ్యాలి. చేస్తే పూర్ణ ప్రతిఫలం దక్కుతుంది. ఈ మంత్రం చాలా బాగా ఇంకా ఈ జన్మ సార్థకమైనట్లే 1,00,000 సార్లు గనక మీరు చేస్తే. బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ మానసిక ప్రశాంతత, లాంగ్ లైఫ్, భయ నివారణ, లాంగ్ లైఫ్, అకాల మృత్యు ఉండదు, అకాల అనారోగ్య మృత్యు నివారణ. ఉండదు, అనారోగ్య నివారణ, ఇంకా ఆధ్యాత్మిక వృద్ధి, మోక్షము, శుద్ధి, కర్మశుద్ధి కూడా జరుగుతుంది. రైట్? అంటే ఏంటి? అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానం వైపు వెళ్తారు. మూర్ఖత్వం నుంచి బయటపడి సాత్వికం. మంచి తెలివైన ఇంటెలిజెన్స్ వైపు వెళ్తాం. అవునా? సో అన్ని రకాలుగా ఇట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. 1,00,000 సార్లు కంటిన్యూగా చేయాల్సి ఉంటుందా? అగైన్ గుడ్ క్వశ్చన్ మదన్ మోహన్ గారా? ఓకే, సో నాన్ స్టాప్ 1,00,000 సార్లు కంటిన్యూగా చేయడం సాధ్యం కాదు. ఫస్ట్ డే నాట్ పాసిబుల్. సాధన మెల్లిమెల్లిగా. నౌ టుడే స్టార్ట్ విత్ 11 times, టుమారో అగైన్ కంటిన్యూ 11 times, ఆఫ్టర్ 5 days 21 times, ఆఫ్టర్ 1 month 1,008, ఆఫ్టర్ 1 year 1,08,000 అలా. సో ఇట్ విల్ కీప్ ఇంప్రూవింగ్ అన్నమాట. టేబుల్ మీద టేబుల్ మీద సరే. బ్రేక్ చేసిన అన్ని కౌంట్ లోకి రావా సార్? ఇవాళ రావు. 5 times చేసాము, రేపు 11 times నో ప్రాబ్లం. అది సాధనమ్మా, కంటిన్యూగా సాధన. సో సాధన ఎప్పుడైనా సరే మనకు జీవితంలో ఏం కావాలన్నా, ఇప్పుడు కలెక్టర్ కావాలి అంటే ఒక నైట్ మొత్తం కూర్చుని అన్ని చదివేసి రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్తే కారు కలెక్టర్. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, చదువుకోవాలి, చాలా బాగా కష్టపడాలి. అప్పుడు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కలెక్టర్ అవుతావు. అంతేనా? ఇది అంతే. సో మంత్ర సాధన సిద్ధింపజేసుకోవాలంటే ఆ సాధన కంటిన్యూ చేయాలి. మరి అంత ఈజీనా? నో. పరీక్ష. యు విల్ గో త్రూ ద టెస్ట్. హూ విల్ టెస్ట్ యూ? గాడ్. హూ ఇస్ ద గాడ్? Lord శివ, Shiva. పరమశివ. హీ విల్ టెస్ట్ యూ. హీ విల్ టెస్ట్. ఆల్రెడీ చాలా మందికి పరీక్ష ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది, అవును పరీక్షిస్తున్నాడు అని. అవునా? సార్ ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాం సార్, మార్చిలో బుక్ చేసుకున్నాం సార్. మరి చైనా వాడు వీసాలు పర్మిట్లు ఆపేసి మరి పరీక్ష, మరి ఇదంతా ఎవరు పరీక్షిస్తున్నారు? శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు, ఆకైనా రాలదు, ఆ దోసకాయ పండైనా రాలదు. అవునా? మరి ఈ పరీక్ష ఆ పరమశివుడే పెడుతున్నాడు. మరి పరీక్షలో నెగ్గాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన. ఏం సాధన? రోజు మిరపకాయ బజ్జీలు వేసుకొని ఆ సాధన చేయాలా? లేదు సార్, యోగా సాధన. యోగ సాధన చేయాలి. సాధన చాలా రకాలు. కొందరు గులాబ్ జామ్ సాధన చేస్తారు. నేను చిన్నప్పుడు బాగా చేసేవాడిని. ఇప్పుడు ఆ గులాబ్ జామ్ లో ఉన్న తీపిదనాన్ని ఇప్పుడు యోగా ద్వారా సాధన చేస్తున్నాను. సో అలా సాధన అంటే రోజు 8 గంటలకు పొద్దున లేచి సాధన చేయాలి అదా? నో. బ్రహ్మముహూర్తంలో లేచి సాధన చేయాలి. అది సాధన అంటే యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవ్రీ డే లైక్ అలారం మిమ్మల్ని మీకు గుర్తు చేయాలి.
అందుకే మరి ఈ ప్రతినిత్య యోగ సాధన అనేది అందుకే. ఓకేనా? ఓకే Yes. సార్. ఎస్. ఓకే అండి, ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. ఇదే ఈ Right. మహామంత్ర సాధనతో, మహామృత్యుంజయ మంత్రంతోనే ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. అందరూ నాతో పాటు పలకండి. ఓకే, ఒక 5 సార్లు నాన్ స్టాప్ గా పలుకుదాము. మరి మార్కండేయుడు లాగా కూర్చుంటారా? స్పైన్ స్ట్రైట్, head straight, eyes closed, focus between your eyebrows, normal breathing. ఆ శివలింగాన్ని ఫోర్హెడ్ పైన బిట్వీన్ యువర్ ఐబ్రోస్ శివలింగ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఓకే, నౌ ఎవ్రీబడి కమ్ ఆన్. బ్రీతింగ్ నార్మల్. స్టార్ట్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అమృత. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఐస్ క్లోజ్. స్టాప్. నమస్కారం. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.